హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పర్ఫెక్ట్ ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ కేక్ అండి. ఎలా చేయాలి ఏంటనేది టిప్స్తో సహా చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులోనే హాఫ్ కప్ అనేది షుగర్ పౌడర్ కూడా వేసుకుని అందులోనే 1/3 కప్ అనేది పెరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఎక్కడ షుగర్ అనేది మొత్తం డిజాల్వ్ అయ్యంటే మొత్తం అంతా కలిసిపోయేదాకా సరే ఒకసారి అయితే కలిపేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత అందులోనే 1/4 కప్పు పావు కప్ అనేది ఆయిల్ కూడా వేసుకుని అందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు అనేది మొత్తం అంతా కలిసేలాగా అయితే ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత 1 కప్ అనేది మైదా తీసుకోండి. మీకు ఇక్కడ కావాలంటే కూడా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మైదా యాడ్ చేస్తున్నాను. 1 కప్ అనేది మైదా తీసుకొని అందులోనే 1/4 కప్ అనేది మిల్క్ పౌడర్ పాల పొడి కూడా యాడ్ చేసుకొని అందులో కొంచెం హాఫ్ టీ స్పూన్ అనేది కోకో పౌడర్ వేసుకోండి అండి. అలా వేసుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి. బేకింగ్ సోడా లేదా పౌడర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఈనో ప్యాకెట్ వేసుకొని వంట సోడా అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకొని సరిపోతుంది. వేసుకుని మొత్తం అంతా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా జల్లించుకోండి. అలా జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పావు కప్పు పాలు అనేది తీసుకోండి. దాన్ని కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసుకుందాం మనం. ఇక్కడ ఫస్ట్గా నేనైతే కొన్ని అంటే 2 టేబుల్ స్పూన్ మిల్క్ దాకా యాడ్ చేసుకున్నాను. అందులోనే మనకి కలర్ కోసం రెడ్ జెల్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఒకసారి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మరొక 2 మినిట్స్ అనేది మీరు ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనం రిమైనింగ్ ఉన్న మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా బాగా అయితే కలుపుకోండి. మనకి ఇక్కడ ఏంటి అంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎలా కలుపుకోవాలో ఈ పద్ధతిలో అయితే ఒకసారి కలుపుకోండి. అంటే ఫస్ట్ మీరు మొత్తం అంతా కలిపేసినట్లయితే మనకి కేక్ అనేది బాగా రాదండి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నారు కదా కేక్ బ్యాటర్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. అండ్ లాస్ట్లో ఏంటంటే 1/4 టీ స్పూన్ అనేది వెనిగర్ వేసుకోండి. వెనిగర్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. మీ దగ్గర వెనిగర్ కనుక అవైలబుల్గా లేకపోతే 1/4 టీ స్పూన్ అనేది మీరు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా వేసేసి మీరు కుక్కర్లో చేసే పలం అయితే కనుక ముందుగానే కుక్కర్ని ఒక 5 to 10 మినిట్స్ అనేది ప్రీహీట్ చేసుకుని అది కూడా గ్యాస్కెట్ విజిల్ మొత్తం అన్ని తీసేసి ఒకసారి ప్రీహీట్ చేసుకున్న తర్వాత అందులోనే మనకి ఈ కేక్ టిన్ అది పెట్టుకొని 30 to 40 మినిట్స్ అని బేక్ చేసుకోండి. లేదు మీ ఓవెన్లో చేసుకునే పలం అయితే 160 degrees కింద 35 to 40 మినిట్స్ అని చక్కగా బేక్ చేసుకుంటే చూసారా ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తుందంటే ఖచ్చితంగా మీకు నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయితే కనుక పర్ఫెక్ట్గా ఈ టైప్లోనే వస్తుందండి. నేనైతే దీన్ని కోటింగ్ అయితే ఇవ్వబోతున్నాను. దానికోసం ముందుగా మనం ఇక్కడ కేక్ని ఒక 3 లేయర్స్ కింద అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ పైన చూపిస్తున్న లేయర్ అయితే మనకి మొత్తం పైన క్రమ్ కోటింగ్ టైప్ యూజ్ చేసుకుంటాకైతే పక్కన పెట్టేసుకోవచ్చు. అది కాకుండా మనం ఈ కేక్ని అయితే 3 లేయర్స్ కింద కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కేక్ని ఒక 3 లేయర్స్ కింద అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా కేక్ ఎంత అంటే ఎంత బాగా వచ్చింది అంటే ఎవరికైనా చూపిస్తే కనుక ఖచ్చితంగా ఎక్కేసి చేశారని అనుకుంటారండి. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడైతే 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకున్నాను. దాని తర్వాత మనం సిరప్ అనేది రెడీ చేసుకోవాలండి. దాని గురించి 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుని అందులో 5 to 6 టేబుల్ స్పూన్ లేదా హాఫ్ కప్ అనేది మిల్క్ కూడా యాడ్ చేసుకుని మొత్తం షుగర్ అంతా కలిపేలాగా కలుపుకోండి. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇది ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు వేరొక వీడియోలో అయితే చూపిస్తాను. మనం ఇక్కడ కేక్ అనేది ఫ్రోస్టింగ్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని అందులో కొంచెం క్రీమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసుకున్న లాస్ట్ మిడిల్ లేయర్ అయితే వేసుకుని అందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని మిల్క్ సిరప్ కూడా వేసుకొని క్రీమ్ కూడా వేసుకుని మొత్తం స్ప్రెడ్ అయ్యేదాకా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా చాక్లెట్స్ కట్ట ఏమన్నా అవైలబుల్గా ఉన్నా లేకపోతే చెర్రీస్ అవైలబుల్గా ఉన్నా మీరు వాటిని కూడా మీరు ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మొత్తం కేక్ అన్నిటిలో కూడా కేక్ సెకండ్ లేయర్ కూడా అలాగే పెట్టుకొని సిరప్ వేసుకొని అందులోనే క్రీమ్ అనేది వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయిన దాకా స్ప్రెడ్ చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటే అలాగే మనం లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ టాప్ లాగా యూజ్ చేసుకోవాలండి. అప్పుడైతే కేక్ అనేది మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. అలా వేసుకుని సేమ్ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ ఒక్కొక్కసారి రిపీట్ చేసుకుంటూ సైడ్స్ కూడా మొత్తం అంతా కవర్ అయ్యేలాగా అయితే మొత్తం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మొత్తం అన్ని పక్కల కూడా మీరు క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఎక్కువ క్రీమ్ అయితే
యూజ్ చేయట్లేదు. ఎందుకంటే కనుక కిడ్స్ గట్ట తిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనం క్రీమ్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్. అందు గురించి నేను ఇక్కడైతే మరీ ఎక్కువ ఓవర్ క్రీమ్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే సైడ్స్ కూడా మీరు క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. మొత్తం అంతా అప్లై చేసుకొని ఇచ్చేసి గట్ట అంతా బాగా అయితే చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత అయితే మనకి కేక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అండ్ మనం ఫస్ట్గా కట్ చేసుకొని ఏదైతే టాప్ది మనకి కట్ చేసుకున్నామో దాన్ని మీరు ఒకసారి చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మైదాపిండితోటి 1/2 టీ స్పూన్ మైదాపిండి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మీకు పొడి పొడిగా ఇలా వస్తుందండి. దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కేక్ మొత్తం అత్తుకొని మొత్తం అయితే ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే డెకరేషన్ చేసుకోండి. డెకరేషన్ చేసుకొని మీరు ఎవరి పేరు అయితే రాయాలనుకుంటున్నారో హ్యాపీగా పేరు అయితే రాసేయచ్చండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. నేను ఈ కేక్ అయితే వ్యాలంటైన్స్ డే కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడైతే వ్యాలంటైన్స్ గురించి అయితే నేను రాశానండి. అది కూడా నేను ఈరోజు అయితే కేక్ అయితే కట్ చేయను. ఇది ఫిబ్రవరి 14 అయితే కట్ చేస్తాను. నేను ఈ కేక్ని Feb 13 నైట్ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ తోటి అలాగే నేను చెప్పిన కొలతలతో చేస్తే కనుక మీకు తప్పకుండా కేక్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. దిస్ వ్యాలంటైన్స్ డేకి మీ లవ్ వన్స్తో హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే ఒకసారి ఛానల్కి వెళ్ళి మిగతా రెసిపీస్ కూడా చూడండి. చూసి ఎలా వచ్చినాయి ఏంటనేది నాకు కామెంట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.